అని ఈనాళ్ళు కూడా రాశారు మధ్యన. నేను సూటిగా అడుగుతున్నా, మేము సుమారు ఒక 50 నుంచి 60 సార్లు రైతులతో వివిధ సందర్భాల్లో మాట్లాడడం జరిగి ఉంటుంది. ప్రజాప్రతినిధులు అధికారులతో రాజమండ్రిలో కానీ, కాకినాడలో కానీ, విజయవాడ సచివాలయంలో కానీ పలు దఫాలు మీటింగ్లు పెట్టాం. ప్రతి ఒక్కళ్ళు ఒపీనియన్ తీసుకున్నాం. ప్రతి ఒక్కటి రికార్డుగా మినిట్స్ రాశారు. అన్నీ చేసి భూములు వెనక్కిస్తే అందులో ఏం మోసం జరిగిందనేది ఈనాడికి ఏమర్థమైందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీరు SCZ మీద ఎంక్వైరీ వేసినట్లయితే వేయాలి. వేస్తే అది ఖచ్చితంగా 2003 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే శ్రీకారం చుట్టారో ఆ రోజు నుంచి కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేసినట్లయితేనే నిజానిజాలు తేలుతాయి. ఎస్ఐండ్ భూమి 3 లక్షల రూపాయలకి 2015-16లో ఇక్కడ తొండంగి మండలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ SCZకి రాసి ఇచ్చాడంటే ఇక్కడున్న మీడియా మిత్రులు చెప్పండి, అది కరెక్టేనా రేటు? ఆ రోజు మాకు భూములు ఇచ్చేయండి అని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నప్పుడు 2016-17 టైంలో వీళ్ళకి 9 లక్షలు ఇస్తానన్నారు రైతులకి. ఆ రేటు సబబేనా? ఈ దేశంలో భూములు వెనక్కిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి, SCZ భూములు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళకి సుప్రీంకోర్టులో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కేసుల్లో దీన్నే కేస్ స్టడీగా అక్కడున్న న్యాయవాదులందరూ కూడా పేర్కొన్న విషయం కూడా దేశం మొత్తానికి తెలుసు. కళ్ళు మూసి మాకు తెలిసిందే, మేము అనుకున్నదే వేదం, దీంతోనే ప్రజల్ని మభ్యపెడతామని చంద్రబాబు నాయుడు వాళ్ళ భజన బృందాలు ఇలా తెగబడుతూ ఉంటే దీని వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది.